ఎప్పుడైనా అపాలజీ ఎవరు కొడతారండి? అనుకోకుండా జరిగినటువంటి సంఘటన ఏదైనా ఉంటే దానికి మనం అది తప్పు జరిగింది అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అవతల వ్యక్తి అరే తప్పు జరిగింది, అది నాకు ఉద్దేశపడుతున్నాను కదని చెప్పేస్తాను. ఇక్కడ వీళ్ళు ఇంటెన్షనల్ కదా, వీళ్ళు గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఆ పరంపరలో ఇప్పుడు కొత్తగా కనుగొన్నారు ఇద్దరు వాస్కోడిగమా లాగా. ఆ ఇద్దరు కొమ్మినేని సీన్ కానీ లేకపోతే కృష్ణరాజు వాళ్ళకి అనుకున్న దానికి కంటిన్యూషన్ కదా ఇదంతా. వాళ్ళకి ఆలోచన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొమ్మినేని సీన్ అనే వ్యక్తిని, పెద్ద మనిషి, అతను చాలా విలువలు కలిగిన వ్యక్తి, అతన్ని అరెస్ట్ చేయడం తప్పు అన్నాడే కానీ ఎట్ ద సేమ్ టైం ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చలో మాట్లాడే మాటలు కరెక్ట్ కాదనే మాట అతని నోటి నుంచి రాలేదు. మీరు గమనించండి ఒకసారి. దాని గురించి చెప్పలా. కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ మాత్రం ప్రభుత్వం ఏదో తప్పు చేసేస్తుంది, ప్రభుత్వం కక్ష సాధన చర్య చేస్తుంది అని చెప్పేసిన విధంగా మాట్లాడిన వ్యక్తి దాని గురించి మాట్లాడదు. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి రెండో రోజున మళ్ళీ ఈ పెద్ద మనిషి సజ్జల రెడ్డి అనే వ్యక్తి వచ్చేసి ఇష్టార్థంగా వాడు మాట్లాడాడు. వాస్తవంగా గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇలాంటి వాటిలో ఏదో ఇండిపెండెంట్ గా మనుషులు వెళ్ళటం కాదు, ఇవన్నీ కూడా ఎగనెస్ట్ స్టేట్ క్రైమ్స్ ఇవన్నీ. సో గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాలి ఇవన్నీ కూడా. ఏదో అనేసారని చెప్పేసి ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళలు ఇంకోటి మేమెన్ని కేసులు పెట్టడం కాదు, ఇవన్నీ కూడా ఎగనెస్ట్ స్టేట్ క్రైమ్లు ఇవన్నీ. ఆటోమేటిక్ గా స్టేటే క్రైమ్ గట్టి లోపలేస్తే వాళ్ళకు భయం వస్తుంది, ఇలాంటి జరగకుండా ఉంటది. లేకపోతే ఎవడు మాట్లాడినటువంటి మాటలు కదా, అలా ఎవడన్నా మాట్లాడతాడు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు, అందులో జర్నలిస్ట్ అనేవాళ్ళు అసలు మాట్లాడతారు అట్లా. వాడు కొంచెం కంపేర్ టు మాకంటే మేమేదో పొలిటికల్ గా మాట్లాడతాం కాబట్టి మేము ఎక్కడ దొరుకుతాయి మాటలు మేము అంటాం, ఇంకోటి అంటాం. వేరే అది జర్నలిస్ట్ అనేవాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడాలి, వాళ్ళకి కొంత విశ్లేషణ ఉంటుంది కదా, ఇవన్నీ అనుకుంటాం జనరల్ గా. మరి ఇప్పుడు వీళ్ళని చూస్తే ఏమనుకుంటారంటే జనం కామన్ పీపుల్ కూడా అరే ఈ అమ్మ జర్నలిస్టులు అంటే మనకంటే దారుణంగా ఉన్నారు కదా, మనమే బెటర్, వాళ్ళకంటే వాళ్ళకి భాష కూడా రాదు, వాళ్ళకి ముసుగు వేస్తారు అక్కడ కూర్చున్నారా అనే భావన కూడా కలుగుతుంది కదా వాళ్ళు మాట్లాడినటువంటి తీరిక కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రవర్తన కానీ 4 రోజుల నుంచి. సో ఇక్కడ టోటల్ గా ఏంటంటే మళ్ళా ఒక ప్రచారం స్టార్ట్ చేశారు, అది చాలా దుర్మార్గమైనటువంటి ప్రచారం స్టార్ట్ చేశారు. గతంలో ఏమన్నా కులాలు అన్నారు, మతాలు అన్నారు, ఆ ప్రాంతం అంతా వాళ్ళ పలానాలో జరిగింది అన్నారు, దాంట్లో వీళ్ళ భూములు కొనుక్కున్నారు, ఇవన్నీ అయిపోయి ఇవాళ వచ్చేంటంటే అల్టిమేట్ ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఒక ఎలిగేషన్ అనేది ఎవరు చేయలేదు. ఏదో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఆడళ్ళు అన్నట్లు కాదు, అసలు ఎంటైర్ ఫ్యామిలీస్ అన్న పదం కదా అది. అసలు ఈ ప్రాంతం మీద ఒక ముద్ర వేశారంటే, ఇట్ ద సేమ్ టైం మళ్ళీ తిరిగి రాష్ట్రం మీద ముద్ర వేశారంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి అసలు.